విజయ్ సంచలనం, ఒంటరిగా పోటీ, తమిళనాడు రాజకీయాల్లో భూకంపం. ఒక సినిమా స్టార్, 30 ఏళ్ల కెరీర్, కోట్లాది ఫ్యాన్స్. ఇవన్నీ వదిలేసి రాజకీయాల్లోకి దిగితే ఏం జరుగుతుంది? అది ఎవరితోనూ పొత్తు లేకుండా సొంతంగా 234 సీట్లలో పోటీ చేస్తే ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో ఇదే పెద్ద ప్రశ్న. దళపతి విజయ్ తీసుకున్న ఈ నిర్ణయం గేమ్ చేంజర్ అవుతుందా లేక రిస్క్ అవుతుందా? ఇది ఒక సాధారణ ఎన్నిక కాదు. ఇది ఒక సినిమా స్టార్ వర్సెస్ రాజకీయ దిగ్గజాల పోరాటం. అయితే తమిళనాడు రాజకీయాలు అంటే ఎప్పుడు రెండు పెద్ద శక్తుల మధ్య పోటీ. డిఎంకే వర్సెస్ అన్నా డిఎంకే. ఏళ్ల తరబడి ఈ రెండు పార్టీలే పాలనలో మార్పులు తీసుకువచ్చాయి. ఇప్పటికే ఈ రెండు పార్టీలు తమ పొత్తులు, అభ్యర్థుల ఎంపిక పూర్తి చేసి ప్రచారంలో దూసుకుపోతున్నాయి. కానీ ఈసారి మూడో శక్తి రంగంలోకి దిగింది. అదే టీవీకే, తమిళగా వెట్రి కలగం. ఈ పార్టీకి నాయకుడు ఎవరో తెలుసా? సినిమా ప్రపంచంలో బాస్, ఫ్యాన్స్ గుండెల్లో దేవుడు. అదే మన దళపతి విజయ్. 30 ఏళ్ల సినీ ప్రయాణం, బ్లాక్ బస్టర్ హిట్స్, కోట్లాది అభిమానులు. ఇది ఎవరికైనా కలల జీవితం. కానీ విజయ్ మాత్రం ఈ సౌకర్యాన్ని వదిలి ప్రజల కోసం రాజకీయాల్లో అడుగుపెట్టారు. పార్టీ పేరు తమిళ వెట్రి కలగం, అంటే తమిళనాడు విజయాన్ని సాధించే ఉద్యమం అని. రాష్ట్రం మొత్తం పర్యటించారు, ప్రజల సమస్యలు విన్నారు, అవినీతి, పాలనపై విమర్శలు చేశారు. విజయ్ రాజకీయాల్లోకి వస్తున్నారని తెలిసిన వెంటనే పెద్ద పార్టీలు అందరూ ఆయన వైపు చూశాయి. ముఖ్యంగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీ. బీజేపీ అయితే భారీ ఆఫర్ ఇచ్చింది. 80 అసెంబ్లీ సీట్లు, డిప్యూటీ సీఎం పదవి. ఇది చిన్న విషయం కాదు. కానీ విజయ్ ఒకే ఒక్క మాట చెప్పారు, నేను ఒంటరి పోరాటం చేశాను. ఇక కాంగ్రెస్ కూడా తమ వంతు చాలా ప్రయత్నం చేసింది. కానీ చివరకు అన్ని గాలి వార్తలుగానే నిలిచిపోయాయి. ఒంటరిగా పోటీ చేయడం అంటే భారీ రిస్క్, భారీ ఛాలెంజ్. ఎందుకంటే డిఎంకే, అన్నా డిఎంకే లాంటి పార్టీలు దశాబ్దాల అనుభవం కలిగి ఉన్నాయి. కానీ విజయ్ దగ్గర ఉన్నదేమిటి? ఫ్యాన్ బేస్, యువత మద్దతు, చర్మిసా. ఇవి ఎన్నికల్లో ఎంతవరకు పనిచేస్తాయి? ఇది ఇప్పుడు అందరు చూస్తున్న పెద్ద ప్రశ్న. మరి మార్చి 29 చెన్నైలో జరిగిన భారీ సమావేశంలో విజయ్ ఒక సంచలన నిర్ణయం ప్రకటించారు. తమిళనాడులో 234 సీట్లు, పుదుచ్చేరిలో 30 సీట్లు, అన్నింటిలోనూ అభ్యర్థులను ప్రకటించాడు. అంటే పూర్తి స్థాయిలో ఎన్నికల పోటీ అన్నమాట. ఇది రాజకీయాల్లో ఒక భారీ స్టెప్. అందరూ ఎదురు చూసిన ప్రశ్న ఒకే ఒక్కటి, విజయ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారు? చివరకు ఆయన ప్రకటించారు. అదేమిటంటే పెరంబూరు, తిరుచి ఈస్ట్, ఈ రెండు కీలక నియోజకవర్గాల్లో పోటీ చేయనున్నారు. ఇది చాలా స్ట్రాటజిక్ నిర్ణయం. ఎందుకంటే ఈ సందర్భంలో విజయ్ ఏమన్నారంటే, నా అభ్యర్థులు రాజకీయ దిగ్గజాలు కాదు, ప్రజలే వారి బలం. డిఎంకేతో మా పోటీ, విజిల్ గుర్తుకు ఓటేయండి. అంతేకాదు అవినీతి చేయబోమని, ప్రజల ధనాన్ని కాపాడుతామని హామీ ఇచ్చారు. ఇప్పుడు అసలు గేమ్ స్టార్ట్ అయ్యింది. ఒకవైపు సీఎం స్టాలిన్, మరోవైపు పళనిస్వామి. ఇద్దరూ అనుభవజ్ఞులు. వాళ్ళు విజయ్ను ఎలా ఎదుర్కొంటారు? స్ట్రాటజీ, ప్రచారం, అలయన్స్ గేమ్, ఇవన్నీ వాళ్లకు చాలా కీలకం. ఇది కేవలం ఎన్నిక కాదు, ఇది కొత్త రాజకీయ శిఖ ప్రారంభం. లేక సినిమా ఫేమ్ రాజకీయాల్లో పనిచేస్తుందా అన్న ప్రశ్నలకు సమాధానం త్వరలోనే తెలుస్తుంది. ఒక్క విషయం మాత్రం క్లియర్, విజయ్ ఎంట్రీతో తమిళనాడు రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి. మీ అభిప్రాయం ఏమిటి? విజయ్ గెలుస్తారా లేక ఇది రిస్క్ అవుతుందా? కామెంట్లు చెప్పండి. అండ్ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.